విద్యాశాఖ మంత్రిగా లోకేష్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని కూటమి పాలనలో రాష్ట్ర విద్యారంగం దారుణంగా దెబ్బతిందని విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోతున్నాయని, ఉద్యోగాల భర్తీ గురించి మాట్లాడటం లేదని, ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్ర విద్యారంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని విద్యార్థి సంఘాలు వాపోతున్నాయి. ఉద్యమాన్ని ఉధృతం చేయటం తప్ప తమ ముందు మరొక మార్గం లేదని వారు తేల్చి చెప్తున్నారు. కూటమి పాలన మొదలైనప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపుల్లో మునిగి తేలుతున్న మంత్రి లోకేష్ విద్యాశాఖను గాలి కొదిలేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రిగా 1.5 సంవత్సరం అవుతున్నప్పటికీ ఈ 18 నెలల్లో విద్యారంగం హామీలను నెరవేర్చకుండా పొద్దుపుచ్చుతున్నారని లోకేష్ పనితీరుపై విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా కాకుండా రెడ్ బుక్ కక్ష సాధింపుల శాఖకు మంత్రిగా పనిచేస్తున్నారని వైఎస్ఆర్సీపీ నేతలు ఎప్పటినుంచో విమర్శిస్తున్నారు. ఆ విమర్శలు నిజమేనని విద్యార్థి సంఘాల నేతలు స్పష్టం చేస్తున్నారు. ఏఎస్ఎఫ్గా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వంలో నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఈరోజు పనిచేయడం లేదు. కేవలం రెడ్ బుక్ శాఖ మంత్రిగా ఆయన పనిచేస్తూ ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలో మంత్రుల్ని, ఎమ్మెల్యేలని ఈరోజు వారి ప్రతిపక్షంలో ఉండగా వారి మీద కక్షపూరితంగా ఈరోజు ఎవరెవరిని జైల్లో వేయాలని చెప్పేటువంటి పనిలో ఉన్నారు తప్ప ఈ రాష్ట్రంలో విద్యార్థులకు ఎలా మేలు చేయాలని చెప్పేటువంటి పరిస్థితుల్లో ఆయన లేరు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఆయన మర్చిపోయారని చెప్పని ఏఎస్ఎఫ్గా మేము తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల కాక లక్షల మంది విద్యార్థులు రోడ్ల మీద నిరుద్యోగులుగా తిరుగుతున్నారు సార్. వారి ఎమ్మటి రియంబర్స్మెంట్ విడుదల చేయమని చెప్పని ఇటీవల నవంబర్ 21 తేదీన విద్యార్థి సంఘాల చర్చల్లో ఆయనతో మాట్లాడితే డిసెంబర్లో విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు డిసెంబర్ నెలాఖరుకు వచ్చింది, ఇంతవరకు ఏ ఒక్క రూపాయి కూడా విద్యార్థికి విడుదల చేయలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో క్రమం తప్పకుండా ఫీజు రియంబర్స్మెంట్ పథకం అమలవుతూ వచ్చింది. కూటమి పాలన వచ్చిన తర్వాత ఫీజుల పథకం పూర్తిగా నిర్వీర్యమైంది. 7,200 కోట్ల రూపాయలకు పైగా ఫీజుల బకాయిలు లోకేష్ అసమర్థ పాలనకు ఉదాహరణగా ఉన్నాయనే విమర్శలకు కుదవేలేదు. లోకేష్ అసమర్థుడని, పాలన చేతకావడం లేదని, విద్యారంగాన్ని భ్రష్టు పట్టించాడని ఇంతవరకు ప్రతిపక్షాలకు చెందిన విద్యార్థి సంఘాలు విమర్శలు చేస్తూ వచ్చాయి. ఈ మేరకు ఆయా సంఘాలు సాక్ష్యాలతో సహా లోకేష్ పనితీరును కడిగేస్తూ వచ్చాయి. ఆందోళనలు చేస్తూ విద్యారంగ సమస్యలను ఎత్తి చాటుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో విద్యార్థి సంఘాల ఉద్యమంలో మంత్రి లోకేష్కు షాక్ ఇచ్చేలా ఓ పరిణామం చోటు చేసుకుంది. లోకేష్ చేతకాని కారణంగా విద్యారంగం సర్వనాశనం అవుతుంది అని ఏకంగా కూటమి ప్రభుత్వంలో భాగంగా ఉన్న బీజేపీ విద్యార్థి సంఘం ఏబీవీపీ విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఒంగోలులో జరిగిన అఖిల భారత విద్యార్థి పరిషత్ 44వ రాష్ట్ర మహాసభల వేదికగా ఏపీ విద్యారంగం దిగజారిపోయిందని ఏబీవీపీ నేతలే బహిరంగ విమర్శలు చేశారు. ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో సైతం వైరల్ గా మారాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి మనం చెప్తున్నాం, ఒంగోలు గిద్ద ఏ విధంగా అయితే రాతి లాగుడు పోటీల్లో రాతి దూలాన్ని లాగుతుందో విద్యార్థి పరిషత్ విద్యార్థుల సమస్యలు తీర్చకుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మెడగట్టి రోడ్లు విడుచుకోవడం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఫీజు రియంబర్స్మెంట్స్ తో పాటు ఉపకార వేతనాల బకాయిలు విడుదల చేయడంలోనూ ప్రభుత్వం విఫలం చెందిన నేపథ్యంలో కూటమి పాలనపై ఉద్యమించడానికి విద్యార్థి సంఘాలు సిద్ధమవుతున్నాయి. విద్యార్థి సంఘాల ఐక్య కార్యాచరణ సమితి సమావేశంలో అందుకు తగ్గ ప్రణాళికను సిద్ధం చేస్తామని నేతలు స్పష్టం చేస్తున్నారు.